చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క మాటల మన ధ్యానములోనికి వచ్చి ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో మమ్మల్ని నింపండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, కేవలం నీ ప్రేమ, నీ కృపతో నిలబెట్టావు. మమ్మల్ని అందరినీ దీవించి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఈ లోకంలో చాలామంది వారి వారి ఆలోచనలు మనం కానీ గమనిస్తే, నాకు ఫలాంది ఉంటే బాగుంటుంది, దాని వలన నేను బాగా ఉండగలను, బాగా బ్రతకగలను, సంతోషపడగలను, ఆనందించగలను, సమస్యలేవి నాకు ఉండవు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వారు ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. మనం గమనిస్తే దేవుని యొక్క మందిరంలో కొన్ని విషయాలు మనం కానీ గమనిస్తే, కొంతమంది దేవుని సన్నిధికి రాక ఆబ్సెంట్ అయ్యి ఎందుకు రాలేదు అని మనం కానీ అడిగితే వారు అంటారు, ఈ వారము పనికి వెళ్ళవలసి వచ్చింది కనుక నేను మందిరానికి రాలేకపోయాను అనే సమాధానం వారు చెప్తారు. దాని అర్థం ఏంటంటే, నేను పనికి వెళితేనే నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తేనే నేను కొనుక్కోగలను, ఆ డబ్బులు వస్తేనే నేను బియ్యం, కూరగాయలు కొనుక్కోగలను, ఆ డబ్బులు వస్తేనే నా సమస్యలన్నీ తీరుతాయి, కనుక నాకు ఆధారము ఆ డబ్బు, ఆ ఆహారము అని వెళ్ళవలసి వచ్చిందనే సమాధానము చెబుతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి దేని మీద ఆధారపడాలి అన్నది కానీ మనం తెలుసుకోగలిగితే, మనం దేని మీద ఆధారపడాలో దాని మీద ఆధారపడితేనే నిజంగా మనం బాగుంటాము, నిజంగా మన జీవితాలన్నీ కూడా బాగుంటాయనే సంగతి మనకి తెలుస్తుంది. యేసు ప్రభు ఈ విషయమై కొందరితో ఇలా చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయములో, లూకాసు వార్త 12వ అధ్యాయములో 15వ వచనం నుంచి నేను చదువుతాను, దాన్ని గమనిద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు చోటియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. చాలామంది కూడా చూడండి, దేని మీద ఆధారపడతారంటే, ఆ డబ్బు వస్తే ఆ డబ్బు నన్ను బతికిస్తుంది, ఆ డబ్బు వస్తే ఆ డబ్బు నా సమస్యలన్నీ కూడా తీరుస్తుంది అని ఎక్కువ శాతం ప్రేమ దేవుని బిడ్డలారా మానవులు ధనం మీద
ఆధారపడతారు. ఆ విషయమే యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త, మీకు ధనము చేరే కొద్దీ మీ యొక్క బ్రతుకు సమస్యల్లో, ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది అంటున్నాడు. మనుషులు ఏమనుకుంటున్నారంటే, నాకు డబ్బు వచ్చే కొద్దీ నేను బాగుంటాను, నాకు డబ్బు ఆధారము అన్న విధానంలో మనుషులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కనుక వారు డబ్బును ఇంకొక దాని మీదో ఆధారపడుతూ ఉంటారు. వారి జ్ఞానం మీద ఆధారపడతారు, వారి బలం మీద ఆధారపడతారు, మనుషుల మీద ఆధారపడతారు, ఉద్యోగం మీద ఆధారపడతారు, బంధువుల మీద ఆధారపడతారు, తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, పిల్లల మీద ఆధారపడతారు. ఇలా మనుషులు రకరకాల వాటి మీద ఆధారపడడం అనేది మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. కనుక ఒక మనిషి ఎవరి మీద ఆధారపడితే మంచిదో, దేని మీద ఆధారపడితే మేలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనకు డబ్బు చేరితే, చాలా డబ్బు వచ్చేస్తే మనం చాలా బాగుంటాం అని చెప్పి మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకనికి ధనం ఎక్కువయ్యే కొద్దీ వాడు సమస్యల్లో పడతాడు అని ఉంది అని చెప్తున్నాడు దేవుడు. వాడికి ధనం ఎక్కువయ్యే కొద్దంట ఆ మనిషి సమస్యల్లో పడతాడంట. ఆ పాఠం నేర్పించడానికే దేని మీద మనం ఆధారపడాలో, దేని మీద ఆధారపడకూడదో ఆ పాఠం నేర్పించడానికే దేవుడి మాటలు మనకు పలుకుతున్నాడు. అదేంటంటే 16వ వచనంలో చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడంటే బాగా డబ్బులు ఉన్నవాడు, డబ్బులు కూర్చుకున్నవాడు, డబ్బులు దాచిపెట్టుకున్నవాడు. ఏమా? కనుక ఈ యొక్క ధనవంతునికి భూమి చాలా ఉందంట. భూమి, పంట వేసుకునేటటువంటి పొలం చాలా పొలం ఉందంట. భూమి ఉంది. అయితే ఆ యొక్క భూమి సమృద్ధిగా పండెను. చూసారా? ఆ సంవత్సరం అంట ఆ ధనవంతుడు వేసినటువంటి పంట చాలా ఎక్కువగా పండిందంట. కొద్దిగా కాదు, చాలా ఎక్కువగా పంట పండిందంట. ఆ పంట పండేసరికి ఆ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును అంటునుకుంటున్నాడు. చూడండి ఒకసారి, ఆ యొక్క ధనవంతుడికి పొలం ఉంది, ఆ ధనవంతుడికి ఇల్లు ఉంది. ఆ ధనవంతుడు ఆ సంవత్సరం వేసినటువంటి పంట ఎంత వచ్చిందంటే, ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే డబల్ పంట వచ్చిందంట. ప్రతి సంవత్సరం ఎంత వస్తుందో అంత కాకుండా ఆ సంవత్సరం డబల్ పంట వచ్చేసిందంట. చాలా పంట వచ్చేసి పంట పండిపోయిందంట. అప్పుడు ఆ యొక్క ధనవంతుడు ఆలోచన చేస్తూ ఉన్నాడంట. ఏమని ఆలోచన చేస్తున్నాడు? ఇప్పుడు నేను వేసిన పంట చాలా ఎక్కువగా పండింది, మరి ఈ పంటంతా మా ఇంట్లో పెట్టుకోవడానికి నాకు స్థలం చాలదు కదా, నేనేం చేయాలి ఇప్పుడు అని తనలో తాను ఆలోచన చేస్తూ, మరి ఆ పండిన పంటంతా కూడా పెట్టుకోవడానికి నాకు ఇంట్లో స్థలం చాలదు కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచన చేస్తూ, తనలో తాను ఆలోచిస్తున్నాడు. నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. చూడండి, ఆ సంవత్సరం పంట పండిన పంట
డబల్ పంట పండింది అతనికి. డబల్ పంట పండింది. ఆ పంటంతా తెచ్చుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి అతనికి స్థలం లేదు. సరిపోదు. స్థలం సరిపోదు. కనుక అతనేమని ఆలోచించాడంటే, నా కొట్లు విప్పి, నా ఇల్లంతా కూడా ఆ కొట్లంటే ప్రతి సంవత్సరం ఈ ధనాన్ని ఎక్కడైతే పెడతాడో, కొట్లు అంటే గోడౌన్ అనుకోండి. మన మన ఊర్లో చూడండి, పంట పండిన తర్వాత ఏదైనా ఒక పాత ఇల్లుల్లో వాటిల్లో ధాన్యం బస్తాలంతా కూడా పెడుతూ ఉంటారు కదా. మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎంత పంట పండిద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి, కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి, ఈ ఇల్లు సరిపోద్దిలే అనుకొని ఒక ఇంట్లో అద్దెకి తీసుకోనో లేకపోతే సొంత ఇల్లు ఉంటే ఒక రూములోనో పంట పెట్టుకుంటారు. కానీ ఈ యొక్క ధనవంతుడికి ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం పండే పంట కంటే డబల్ పంట పండింది కాబట్టి, ప్రతి సంవత్సరం పంట ఎంత పండుతుందో అంత చిన్న చిన్న రూము పెట్టుకో ఉన్నాడు. కాబట్టి ఆ రూములో ఈ పంట సరిపోదు. అందువల్ల అతను ఏమనుకున్నాడంటే, ఈ పంట నా యొక్క కొట్లలో, గోడౌన్లో, ఇళ్ళ రూమ్లో సరిపోదు కాబట్టి నేనేం చేస్తానంటే అదంతా కూడా పడగొట్టేసేసి పెద్ద పెద్ద రూములు కట్టిస్తాను. ఆ పెద్ద పెద్ద రూములు కట్టిస్తే అప్పుడు ఆ పంట అంతా కూడా దాంట్లో పడుతుంది. ఆ తెచ్చుకున్న పంట అంతా కూడా మనం నా దాంట్లో పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనెను. చూడండి, ఆ పంట డబల్ పంట పండంగానే అతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నాకు డబల్ పంట, చాలా పంట పండింది కాబట్టి, నా దగ్గర ఉన్న స్థలం సరిపోదు కాబట్టి అదంతా పగలగొట్టేసి పెద్ద పెద్ద రూములు కట్టేసి, ఆ పెద్ద పెద్ద రూముల్లో ఈ పంట అంతా కూడా తీసుకొని పెట్టేసి ఏం చేయాలనుకుంటున్నాడు, తన ప్రాణంతో, తన దేహంతో చెప్పుకుంటున్నాడట. ఏమని చెప్పుకుంటున్నాడు? ప్రాణమా, దేహమా, అనేక సంవత్సరములకు విస్తారమైన పంట, విస్తారమైన ఆస్తి నీకు వచ్చేసింది కాబట్టి, ఇంత ఆస్తి, ఇంత పంట నీకు పండింది కాబట్టి అనేక సంవత్సరముల వరకు ఇక నేను హాయిగా తినొచ్చు, హాయిగా సంతోషించవచ్చు, హాయిగా తాగొచ్చు అని చెప్పని, హాయిగా సంతోషించవచ్చని చెప్పుకుంటూ ఉన్నాడు తన మనసులో. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఆ పండిన పంట ఇంట్లోకి ఇంకా తేల. పండిన పంటను మాత్రం చూశాడు. చూసినప్పుడు చాలా విస్తారంగా పండిపోయింది. అప్పుడు అతనికి ఇక ఇంట్లో పెట్టుకోవడానికి స్థలం చాలదు అనుకొని ఇంటికి వచ్చేసాడు అనమాట. పండిన పంటను చూసి ఇంటికి వచ్చేసి పనుకొని రాత్రిపూట ఆలోచన చేస్తున్నాడు ఇదంతా కూడా, ఇంకా పంట ఇంటికి తేల. అప్పుడు చూడండి, ఈ యొక్క ధనవంతుడి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నేను చాలా సంవత్సరాలు బతుకుంటాను, నేను ఈ పంట తింటూ బతుకుంటాను, నా ప్రాణాన్ని కాపాడేది ఈ యొక్క అన్నమే, ఈ యొక్క తిండే, ఆ పంట అమ్మగా వచ్చిన డబ్బే అని తనలో తాను ఆలోచన చేస్తున్నాడు. చూడండి, దేని మీద ఆధారపడుతున్నాడంటే ఆ ధనవంతుడు, అతని యొక్క ఆధారం చూడండి ఎలాగుందంటే, ఈ పంట వలన నేను చాలా సంవత్సరాలు బతుకుంటాను, ఆ బియ్యం, ఆ అన్నం తినడం వలన నేను చాలా సంవత్సరాలు ఉంటాను భూమి మీద. అంటే నా ప్రాణానికి, నేను బ్రతికి ఉండడానికి ఆధారము అదిగో ఆ పంట. నేను బ్రతికి ఉండడానికి, ఈ లోకంలో సంతోషంగా అనేక సంవత్సరాలు గడిచిపోవడానికి నాకు ఆధారం ఏంటంటే అదిగో పండిన ఆ పంట అని చెప్పి తన మనసులో పడుకొని అనుకుంటూ ఉన్నాడు. ఏమ్మా, అర్థమవుతుందా? తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. అలా రాత్రిపూట తన బ్రతుకుకి, తన ప్రాణానికి, తన సంతోషానికి ఆధారము ఆ పండిన పంట, ఆ పంట అమ్మగా వచ్చే డబ్బు, ఆస్తి అనుకొని ఈ యొక్క ధనవంతుడు
కలలు గంటూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు బెడ్ మీద. అలా నిద్రపోతే, అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క నైటు లేకపోతే ఆ సమయంలో దేవుడు అతనితో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 20వ వచనం. అయితే దేవుడు అంటున్నాడు ఆ ధనవంతుడితో, ఆ పంటంతా నేను తింటాను, ఆ పంట నాకు ఆధారము, ఆ డబ్బు నాకు ఆధారము అని ఏ ధనవంతుడైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో ఆ ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఆ రోజు దేవుడు అతనితో ఏమన్నాడు తెలుసా? ఒరే ఎర్రోడా, ఈ రోజు వరకేరా నీకు ఆయుష్ ఉంది. ఈ రాత్రి చూడండి, ఈ రాత్రే, రేపు పొద్దున కూడా నువ్వు ఉండవు. అంటే నువ్వు ఏ పంటనైతే చూసావో డబల్ పంట, చాలా పంట పండింది, నాకు చాలా డబ్బు వస్తుంది, ఈ పంటంతా పెద్ద పెద్ద కొట్లు కట్టించి దాంట్లో పెడతాను, ఆ పంటంతా తినే వరకు నేను ఉంటాను, నాకు ఆధారం అదుగో, నన్ను బతికిస్తున్నది ఆ పంట, నన్ను బతికిస్తున్నది ఆ డబ్బు అని నువ్వు అనుకుంటున్నావు కదా, వెర్రివాడా, ఈ రాత్రి వరకేరా నీకు ఈ భూమి మీద నేను టైం ఇచ్చింది అన్నాడు. ఈ రాత్రికి నువ్వు చనిపోతావురా, ఈ రాత్రికి నీ ప్రాణం నేను తీసేస్తున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము, దేవుడు చెబుతున్న విషయాన్ని మనం గాని ఆలోచిస్తే చాలామంది కూడా ఇదిగో నేను చాలా సంవత్సరాలు బతికుంటాను అంటే, చాలా సంవత్సరాలు నేను బతుకుంటానని దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు మాట్లాడతారు? నేను చాలా సంవత్సరాలు ఇలాగే సంతోషంగా ఉంటానని దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు మాట్లాడతారు? దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారంటే, వాళ్ళకి బలం బాగా ఉంటే, వాళ్ళకి డబ్బు బాగా ఉంటే, వాళ్ళ ఆరోగ్యం బాగా ఉంటే, వాళ్ళకి ఇల్లు, ఆస్తులు, ఉద్యోగాలు, ధనము, బంగారము ఇదంతా కూడా ఉంటే అప్పుడు ఆ మాట అంటారు వాళ్ళు. దాన్ని ఆధారం చేసుకుంటారు. అదిగో నాకు బలం ఉంది కాబట్టి నేను ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాను, నా బలమే నన్ను నడిపిస్తుంది, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను చాలా సంవత్సరాలు బతుకుతాను అంటే నా డబ్బే నాకు ఆధారం అయి ఉండి నన్ను నడిపిస్తుంది, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా ఉద్యోగమే నాకు ఆధారము, నా ఉద్యోగమే నన్ను ప్రాణంతో బ్రతికిస్తూ చాలా సంవత్సరాలు తీసుకెళ్తుంది, నాకు బలగం ఉంది, పదవి ఉంది కాబట్టి నా బలగమే, నా బంధువులే నన్ను ఈ యొక్క భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా ఉంచగలరు అంటే నా బంధు బలగమే నాకు ఆధారము అని చాలామంది ఇలాగే ఈ ధనవంతుడిలాగే ఆలోచన చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి వరకే నీకు టైం ఉంది. ఒకసారి ఆలోచిద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతన్ని దేవుడు ఎందుకు వెర్రివాడా అన్నాడంటే, అతడు ఎవరి మీదైతే ఆధారపడాలో ఆ దేవుడి మీద ఆధారపడకుండా, నన్ను బ్రతికిస్తున్నది ఈ డబ్బు, నన్ను బ్రతికిస్తున్నది అన్నము, నన్ను బ్రతికిస్తున్నది ఈ దేహము, నన్ను బ్రతికిస్తున్నది నా సొంత జ్ఞానము అనుకొని తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు, తన ఆస్తి మీద ఆధారపడ్డాడు, తన బలం మీద ఆధారపడుతూ ఉన్నాడు. మనం కానీ గమనిస్తే చిన్న బిడ్డలకి మరణం ఉంటుంది, యవనస్తులకి మరణం చూస్తున్నాము, తల్లిదండ్రులు మరణిస్తున్నారు, ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా మరణిస్తున్నారు. అంటే మరణం అనేది ఒక వయసు వారికి కాకుండా దేవుడు ఎప్పుడు విధిస్తాడో అప్పుడు వచ్చేది అని మనకు అర్థమవుతుంది పరిశీలన చేస్తే. ఇదొక రకం. ఇంకొక రకం ఏంటి? ధనవంతుడి పిల్లలు కూడా చనిపోతున్నారు,
ధనవంతుని యొక్క యవనస్తులైన బిడ్డలు కూడా చనిపోతున్నారు. ధనవంతులైన తల్లిదండ్రులు కూడా చనిపోతున్నారు. ధనవంతులైన ముసలి వాళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే ధనము చిన్న బిడ్డలకున్నా వాళ్ళకి చావు వస్తుంది. ధనము యవనస్తులకున్నా వాళ్ళకి చావు వస్తుంది. ధనము తల్లిదండ్రులకున్నా వాళ్ళకి చావు వస్తుంది. ధనము ముసలి వాళ్ళకున్నా చావు వస్తుంది. చూసారా? వయస్సు మనిషికి ఆధారము కాదు, ధనము మనిషికి ఆధారము కాదు. మూడోదిగా ఆలోచన చేస్తే చాలా మంది కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు చనిపోతున్నారు. కుటుంబంలో చాలా మంది ఉన్న కుటుంబంలో ఉన్న యవనస్తులు చనిపోతుంటారు. చాలా మంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చనిపోతుంటారు. చాలా మంది కుటుంబంలో ఉన్న ముసలి వాళ్ళు చనిపోతున్నారు. అంటే ఎంతమంది కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబంలోని వారు మరణాన్ని ఆపలేరన్నమాట. చూసారా? వయస్సు మరణాన్ని ఆపడం లేదు, ధనము ఆస్తులు మరణాన్ని ఆపడం లేదు. ఏమండి? బంధువులు ఉన్నా, ఎంతమంది ఉన్నా మరణాన్ని ఆపడం లేదు. పోనీ ప్రధానమంత్రి అయితే చావు రాకుండా ఉందా అంటే అది కాదు. కలెక్టర్ అయితే చావు రాకుండా ఉందా అంటే అది కాదు. డాక్టర్ అయితే చావు రాకుండా ఉందా అంటే అది కాదు. మంచి మంచి డిగ్రీలు చదివినా చదువు రాకుండా ఉందంటే అది కాదండి. సైంటిస్టులు చనిపోతున్నారు, డాక్టర్లు చనిపోతున్నారు, జడ్జీలు చనిపోతున్నారు, పోలీసులు చనిపోతున్నారు, ఎమ్మెల్యేలు చనిపోతున్నారు. పోనీ డబ్బు లేకుండా ఉంటే, పేదోడుగా ఉంటే చావు రాకుండా ఉందా అంటే పేదోడు కూడా చనిపోతున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? మనం ఆధారపడాల్సింది దేని మీద ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. మనుషులందరూ ఇలాగే కదా ఆలోచిస్తున్నారు. మనుషులందరూ వాళ్ళకి ఆధారం ఉద్యోగం అని, ఆధారం డబ్బు అని, ఆధారం మనుషులని, ఆధారము తమ తెలివితేటలని, ఆధారము తమ జ్ఞానమని అనుకుంటున్నారు కదా ఈ ధనవంతుడిలాగా. అలాంటి వాళ్ళందరూ వెర్రి వాళ్ళే అంటున్నాడు దేవుడు. మనం మన సొంత ఆలోచనను ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక మాట రాపిచ్చాడు. ఏమని రాపిచ్చాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ ధనవంతుడు తన సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన సొంత బుద్ధి ఏం చెబుతుంది? ఈ ధనవంతుడి యొక్క బుద్ధి ఏం చెబుతుంది? ధనవంతుడి యొక్క బుద్ధి ఏం చెప్తుందంటే, నువ్వు చాలా సంవత్సరాలు ఇంకా బతుకుంటావు. ఈ ధనవంతుడి యొక్క బుద్ధి ఏం చెబుతుందంటే, ఇదిగో పంట చూసావా, ఆ పంట నిన్ను చాలా సంవత్సరాలు బతికిస్తుంది. ఈ ధనవంతుడి యొక్క బుద్ధి ఏం చెప్తుందంటే, ఇదిగో నీకు బలం ఉంది కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీకు శరీరం ఉంది కదా, కాబట్టి నువ్వు చావు. చూసారా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదట. మన సొంత బుద్ధిని ఎందుకు ఆధారం చేసుకోకూడదంటే, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఓకేనా? మనం ఏ చిక్కుల్లో పడతాం మనకు తెలియదు. మన బ్రతుకు ఏమైపోద్దో మనకు తెలియదు. రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి సమస్తమును నియమించిన వాడు, మన ప్రాణాన్ని కాపాడేవాడు, మనకు దేహాన్ని ఇచ్చినవాడు, మనల్ని భూమి మీదకి పంపించినవాడు, మనకు సమస్తమును నడిపిస్తున్నవాడు దేవుడు కదా. కనుక మనిషి తన సబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుందంటే, దేవుని మీద ఆధారపడకుండా నన్ను బతికిస్తున్నది, నన్ను నడిపిస్తున్నది, నా ప్రాణాన్ని నిలుపుతున్నది ఇదిగో ఈ డబ్బు, ఈ బియ్యము, ఈ మనుషులు, ఇదిగో నా బలము అనుకుంటాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే, బాగా అర్థం కావడానికి జాగ్రత్తగానండి. చిన్న ఉదాహరణ చెప్తా. ఇంట్లో
ఒక బస్తా నిండా బియ్యం ఉంది. ఏమ్మా, ఒక 25 కేజీలు బస్తా బియ్యం తెచ్చుకున్నారు. ఓకేనా? 25 కేజీలు బస్తా బియ్యం తెచ్చుకున్నప్పుడు ఆ బస్తాలో నుంచి ప్రతిరోజు మీరెంత వండుకుంటారు అంత తోడుకుంటూ ఉంటారు. ఫస్ట్ రోజు తోడుకున్నారు. ఓకేనా? ఫస్ట్ రోజు డబ్బాలోంచి బియ్యం తీసేటప్పుడు అయ్యో బియ్యం అయిపోయినాయే, ఈరోజు బియ్యం లేవే అని ఏమన్నా బాధ ఉంటుందా? ఉండదు. బస్తా నిండా కనబడుతుంటది కాబట్టి అప్పుడు మనం ప్రార్థన గదిలోకి వెళ్ళి, దేవా ఈరోజు నాకు బియ్యం లేదయ్యా, బియ్యం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తామా? చేయము. ఎందుకంటే అది బస్తా నిండా బియ్యం ఉంది. ఓకేనా? బస్తా నిండా బియ్యం ఉంది కాబట్టి నాకు ఆకలి బాధ ఏమీ లేదు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అన్నం పెట్టనే ప్రార్థన నాకు అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. బీరువా నిండా 500 కట్టలు ఫుల్గా ఉన్నాయి. ఓకేనా? బీరువా నిండా 500 కట్టలు ఫుల్గా నిండిపోయి ఉంది. ఓకేనా? నిండిపోయినప్పుడు నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్ళి, ప్రభువా నాకు ఒక 500 రూపాయలు ఇవ్వా అని ప్రార్థన చేస్తావా? చేయవు. చేస్తావా? చేయవు కదా? ఎందుకు చేయవు? అదిగో ఆ కట్టలు కనబడుతున్నాయి. అవునా? ఆ కట్టలు కనబడుతున్నాయి కాబట్టి, ప్రభువా నాకు కొంచెం సహాయం చేయవా, డబ్బులు సహాయం చేయవా అని అడగవు. ఓకేనా? ఇంకోటి కూడా, మనకు బాగా బలం ఉంది, మనం ఏదైనా చేయగలుగుతున్నాము అన్నప్పుడు ప్రార్థన గదిలోకి వెళ్ళి, ప్రభువా నాకు ఈ రోగం తగ్గించవా అంటావా? అనవు. ఏమంటావు? అసలు అనారోగ్యం గురించి ప్రార్థన చేయవు. ఎందుకంటే అనారోగ్యం లేదు కదా నీకు. అంటే నీకు బలం ఉంది అనుకుంటుంటావు. ఓకేనా? నీకు తల్లిదండ్రులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, భర్త భార్య పిల్లలు అందరూ కుటుంబం మొత్తం ఉన్నారు, ఊర్లో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన గదిలో, ప్రభువా నేను ఒంటరిని ప్రభువా అంటావా? అనవు. బంధు బలగము కుటుంబం అంతా ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఎవరు లేరయ్యా, నేను ఒంటరిదాన్నయ్యా అని ప్రార్థన చేస్తావా? చేయవు. మరి అన్నీ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏంటి? ఇంకా ఏమ్మా, అన్నీ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏం ప్రార్థన చేస్తావు? అన్నం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఉద్యోగం ఉంది. ఏమ్మా, ఉద్యోగం ఉంది, సంతోషంగా తింటున్నావు, ఆరోగ్యం ఉంది, అంతా బాగుంది, బంధుబలగం అంతా ఉంది. అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తావంటే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కదా నాకు దినాలు జరుగుతున్నాయి, ఇది ఇంకా సంపాదించుకుంటే ఇంకా చాలా సంవత్సరాలు నేను ఉంటాను అనుకొని, ఈ వారం పోకపోతే పోయిందిలే, వచ్చే వారం పోతాలే చర్చికి, దేవుడితో నాకు పని ఏముంది? బీరువా నిండా కట్టలు ఉన్నాయి, బస్తా నిండా బియ్యం ఉంది, ఇంట్లో నిండా బంధువులు ఉన్నారు, ఊర్లోకి వెళ్తే స్నేహితులు ఉన్నారు, ఇబ్బంది లేకుండా కొనుక్కోవడానికి ఉద్యోగం ఉంది, కాబట్టి నాకు దేవుడితో ఇంకా పని లేదు అని సమస్త సమృద్ధి కలిగిన మనిషి తన సబుద్ధిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఇవన్నీ కూడా దేవుడి నుంచి దూరం చేసే అవకాశము ఉంది. అందుకే ఇతని గురించి దేవుడు చెప్తున్నాడు. అతనికి పంట బాగా పండినప్పుడు అతను అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నీ దయ వలన, నీ కృప వలన నాకు పంట పండిందయ్యా, నువ్వు ఇస్తేనే కదయ్యా ఇదంతా వచ్చింది, నువ్వు ఇవ్వకపోతే నాకెక్కడదయ్యా అని చెప్పి ప్రార్థన చేయడం వల్ల దేవునికి, నేను చాలా సంవత్సరాలు బతుకుంటా అని చెప్పి తన మీద బియ్యం మీద ఆధారపడుతున్నాడు. ఆ బియ్యం అంట ఇన్ని చాలా సంవత్సరాలు బతికిస్తుందట. ఆ డబ్బు అంట వీడిని చాలా సంవత్సరాలు బతికిస్తుందంట. ఆ సమాధుల్లో ఉన్నారే చనిపోయి, వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా, చనిపోయేటప్పటికి డబ్బున్నోళ్ళు కదా, చనిపోయేటప్పటికి ఇల్లు ఉద్యోగాలు ఉన్నోళ్ళు కదా, ఉన్నోళ్ళే. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. మనం దేని మీద ఆధారపడుతున్నామో, మనకు ఆధారం ఏదో జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ, దేవుని బుద్ధి తీసుకుంటే కానీ మనకు అర్థం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే భక్తుల మాటలు మనం కానీ చూస్తే దేని మీద ఆధారపడాలో, దేని మీద ఆధారపడకూడదో మనకు అర్థమవుతుంది.
చూద్దాం. కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక మాట ఏమంటున్నారంటే 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈడేమంటున్నాడు ఈ ధనవంతుడు, అదిగో నాకు బియ్యం చాలా ఉంది, డబ్బు చాలా ఉంది కాబట్టి అది తిని హాయిగా పడుకొని మళ్ళా పొద్దునే లెగుస్తా. కానీ దావీదు గారు ఏమంటున్నారు, యెహోవా నాకు ఆధారము అంటే దేవుడు నాకు ఆధారము. దేవుడు నాకు ఆధారం అంటే అర్థం ఏంటి? నన్ను బతికిచ్చేవాడు దేవుడే, నాకు ప్రాణం ఇచ్చింది దేవుడే, నేను పనుకొని తిరిగి లేవాలంటే దానికి కారణము దేవుడే అని తన యొక్క ఆధారము దేవుడి మీద పెట్టుకున్నాడు తప్ప, ఈ ధనవంతుడిలాగా వెర్రోళ్ళలాగా నాకు ఆధారం బియ్యం, నాకు ఆధారం డబ్బులు, నాకు ఆధారం నా బలము, నాకు ఆధారము నా జ్ఞానము అనుకోవడం లేదు. దావీదు గారు చూసారా ఎంత గొప్ప భక్తుడో. అందుకే దావీదు గారు అంత గొప్ప భక్తుడు. ఎందుకంటే దావీదు గారు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎంత డబ్బు పెట్టి ప్రాణం పోయిన తర్వాత ప్రాణం తీసుకొస్తాడు? ఎంతమంది బంధువులు ఉంటే చనిపోయిన తర్వాత బతికిస్తారు? ఎంత బలం ఆరోగ్యం కండలు తిరిగి ఉంటే చనిపోయిన తర్వాత ప్రాణం వస్తుంది? ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే చనిపోయిన వారి ప్రాణం తిరిగి వస్తుంది? చూసారా? కనుక ప్రాణం ఇచ్చే దేవుడు ఆధారం. మనల్ని ఈ లోకానికి పంపించి ఈ శరీరాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తూ, సూర్యుడిని తెప్పిస్తూ, వర్షం తెప్పిస్తూ, ఎండ తెప్పిస్తూ, గాలి తెప్పిస్తూ, మన గుండె కొట్టుకునేటట్టు చేస్తూ, మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తూ, మన ఈ పంట పండితే ఆ పంటలోంచి ఆహారం మనకు వచ్చేటట్లు చేస్తూ, ఇదంతా చేస్తున్నది దేవుడు కదా. ఈ సంగతి ఈ ధనవంతుడు మర్చిపోయాడు. అందుకే వెర్రివాడా అన్నాడు దేవుడు. వెర్రవాడా, ఈ రాత్రి వరకేరా నీ టైం, నేను ఇచ్చిన టైం అంటున్నాడు. కనుక ఆధారం మనకేందో మనం ఆలోచించాలి. మనకు ఆధారం దేవుడు మనకిచ్చిన కాలము. దేవుడు మనకు ఆధారం. ఆయన మనకు కాలాన్ని ఇచ్చాడు. కానీ మనం అనుకుంటే సరిపోద్దా 500 సంవత్సరాలు నేను బతుకుతానంటే? కుదరదు. మనం అనుకుంటే సరిపోద్దా ఎప్పటికీ నాకు అనారోగ్యం రాదని? అందుకే నీ సమృద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు దేవుడు. భక్తులు చూడండి ఏమని పలుకుతున్నారు. తర్వాత సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. చూసారా? డబ్బులు బాగా కట్టలు డబ్బులు జేబులో పెట్టుకొని బ్యాగులో పెట్టుకొని పోతున్నాం అనుకో, దొంగలు వచ్చి కొట్టేస్తే, దొంగలు వచ్చి చంపేస్తే ఆలోచించి ఒకసారి. పంటంతా బాగా వేసావు పంట పండాలని, ఆ పంటంతా రాకుండా తెగులు వచ్చేస్తే, పంట పురుగులు తినేస్తే ఆలోచించండి ప్రేమైన బిడ్డారా. మనకు ఆధారం ఎవరు? దేవుడే. మనకు అన్ని రావాలంటే ఆధారం ఏంటి? దేవుడే కదా, రప్పించేవాడు దేవుడే కదా. కనుక సొలొమోను గారు కూడా ఏమంటున్నాడంటే, నీ కాలు చిక్కు పడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. నీ దగ్గర డబ్బు ఉంటే సరిపోదు నాయనా, మీ ఇంట్లో బియ్యం ఉంటే సరిపోదు. ఆ బియ్యం నువ్వు తినాలంటే నీలో ప్రాణం ఉండాలి. నువ్వు డబ్బు సంపాదించడానికి వెళ్ళాలంటే ప్రాణం ఉండాలి, నీకు బలం ఇవ్వాలి దేవుడు. ఇదంతా మర్చిపోయావా? మర్చిపోయారు చాలా మంది, మర్చిపోతున్నారు చాలా. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో మీకు ఆధారం ఏదనుకుంటున్నారు మీరు? నేను చాలా సంవత్సరాలు బతికే ఉంటాను కాబట్టి మందిరానికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటున్నారా? నాకు ఎటువంటి జబ్బులు రావు కాబట్టి నేను దేవుడు చెప్పినట్టు బతకాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అది తప్పు. అది మనిషి బుద్ధిని ఆధారం చేసుకోవడం. ఏ రోజు ఏ క్షణం నీ టైం అయిపోద్దో తెలియదు. కాలాన్ని నియమించిన వాడు దేవుడు కదా, అది ఆధారం చేసుకోవాలి మనం.
నా కాలాన్ని నియమించింది ఎవరు? దేవుడు. నా ఆయుష్కు ఆధారము దేవుడు. నేను భూమి మీద ఉండడానికి కారణము దేవుడు. ఒక పంట పండిందంటే ఆ పంట నా నోట్లోకి వచ్చి నా కడుపులోకి వెళ్ళడానికి కారణము దేవుడు అని బైబిల్లో ఉన్న భక్తుల్లాగా మనము మన ఆధారము దేవుడి మీద ఉండాలండి. ఆ ఆధారము దేవుడని తెలియక చాలా మంది దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. ఆ ఆధారము దేవుడే అని చెప్పి తెలియక చాలా మంది అర్థం చేసుకోకుండా వేటికో అప్పగింపబడి తమ టైమును, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఓకేనా? యోబు గారు ఇక్కడ ఒక మాట అంటున్నారు. భక్తుడైన యోబు గారు ఏమంటున్నారు చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే 31వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివితే, సువర్ణము నాకు ఆధారము అనుకొనిన ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారపు సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల, పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అంటున్నాడు యోబు గారు. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను బంగారాన్ని చూసి అబ్బా నాకు ఈ బంగారం ఉంది కదా, నాకు ఇంత ఆస్తి ఉంది కదా, నా చేతికి ఇంత డబ్బు వచ్చేసింది కదా అని నేను సంతోషిస్తే నేను వెర్రివాడినే, వేషధారినే అంటున్నాడు యోబు గారు. చూసారా? సూర్యుడిని చూసి చంద్రుడిని చూసి సూర్యుడు ఉంటే నాకు చాలు, చంద్రుడు ఉంటే నాకు చాలు అనుకొని నేను కానీ సంతోషిస్తే నేను ఎర్రుడిని, నేను వేషధారిని అంటున్నాడు యోబు గారు. నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొని, ఇలా కొంతమంది డబ్బులు కింద పడంగానే తీసుకొని అంటుంటారు. అవునా? డబ్బులు చూసుకొని ముద్దు పెట్టుకుంటుంటారు. చూసారా? ఏదో ఆ డబ్బు వీడిపోదన్నట్టుగా, వీడు ఆ డబ్బుని వదిలి వెళ్ళడన్నట్టుగా పాపం అన్యోన్య బంధం. డబ్బులు పడిపోగానే ముద్దు పెట్టుకుంటుంటారు. ఏంటి ప్రేమ పెట్టారా? మనిషి యొక్క ఆధారం. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడంటే, అమ్మో ఇంత గొప్పది నా చేతుల్లోంచి పడిపోయింది. అంతే కదా ముద్దు పెట్టుకునేది. భార్యనైనా ముద్దు పెట్టుకుంటాడో లేదో, భర్తనైనా ముద్దు పెట్టుకుంటారో లేదో, పిల్లలనైనా ముద్దు పెట్టుకుంటారో లేదో, డబ్బు కింద పడిపోగానే నాకు తీసుకొని టపా ముద్దు పెడుతుంటారు. అంటే నాకు ఆధారము ఈ డబ్బే. యోబు గారు ఏమంటున్నారు చూసారా? యోబు గారు ఎంత గొప్పగా చెప్పారు. ఈ లోకంలో ఉన్న ఏ దేవదేవితలు, ఈ రాళ్ళు, విగ్రహాలు, చెట్లు కాదు నాకు ఆధారం. ఆ పంట కాదు, ఈ పొలము కాదు, ఆ పిచ్చుక కాదు, ఆ పశువులు కాదు. కొంతమంది అంటుంటారు, అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసా అంటే ఆ గొర్రెలే ఇతని ప్రాణాన్ని కాపాడుతుంది అన్నమాట, సావకుండా. ఆయన బిల్డింగ్ చూసావా? 3 అంతస్తుల బిల్డింగ్, 7 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగే వీడు సావకుండా కాపాడుతుంది అన్నమాట. వాళ్ళ భార్య చూసావా? ఎంత కట్నం తెచ్చిందో ఆ కట్నమే వీడు సావకుండా కాపాడింది అనమాట. ఆయన ఏందో తెలుసా? బ్యాంకు మేనేజరు. ఆయన ఎవరో తెలుసా? జడ్జి. ఆయన ఎవరో తెలుసా? పోలీసు. ఆయన ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి పదవి నిన్ను కాపాడిద్దా? రైల్వే ఉద్యోగం నిన్ను కాపాడిద్దా? దెబ్బలు రాకుండా, జబ్బులు రాకుండా, ప్రాణం పోకుండా. మా నాన్నగారు కూడా ఉద్యోగం, రైల్వే ఉద్యోగం ఇప్పుడు లేదు. మా నాన్నగారు కూడా రైల్వే ఉద్యోగస్తుడే, లేరు ఇప్పుడు. మరి రైల్వే ఉద్యోగం ఎందుకు కాపాడాలా? ఉద్యోగం కాపాడదు, డబ్బు కాపాడదు, బలము కాపాడదు, జ్ఞానం కాపాడదు, బంధుమిత్రులు కాపాడరు, పిల్లం బిడ్డలు కాపాడరు, దేవుడు ఒక్కడే కాపాడతాడు.
అందుకే యోబు గారు చూసారా, నేను రహస్యముగా ఇంత డబ్బు నాకు వచ్చేసిందని ఆ డబ్బును చూసి సంతోషిస్తే, ఆ డబ్బును ఆధారం చేసుకుంటే నేను వెర్రోడ్నే, నేను వేషధారినే అంటున్నాడు. కాబట్టి మనం యోబు గారి లాగా ఉండాలి, సొలొమోను గారి లాగా ఆలోచించాలి, దావీదు గారి లాగా దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు ఆధారం అని చెప్పాలి. ఏమండి? కాబట్టి ఇంకొక మాట మనం కానీ చదివితే, ఇదిగో సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 15:29, అక్కడ కూడా మనం కనుక గమనిస్తే, హన్న తన మొట్టమొదటి కుమారుడైన సమూయేలును కని దేవుని మందిరంలో అప్పగించేసింది. అంటే అర్థం ఏంటి? దేవుడే ఆధారము, ఈ బిడ్డ దేవుడి దగ్గర ఉంటే, ఈ బిడ్డ దేవుడిని ఆధారం చేసుకొని ఉంటే గొప్పవాడవుతాడు అని హన్న సమూయేలుని కని మందిరంలో విడిచిపెట్టేసింది. గొప్ప ప్రవక్త అయ్యాడు సమూయేలు, గొప్ప దైవజనుడు అయ్యాడు సమూయేలు, అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నాడు సమూయేలు. ఆ సమూయేలు మొదటి గ్రంథం 15:29, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపడడు. గుర్తుపెట్టుకోండి, మనం దేని మీద ఆధారపడుతున్నామంటే, ఒక 500 రూపాయల నోటును మనం చూసి ఇదే నాకు ఆధారం అనుకుంటే, ప్రాణం పోయేటప్పుడు ఆ నోటు నిన్నేం చేస్తుంది? జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం డబ్బు మీద ఆధారపడడానికి, మన ప్రాణం పోయేటప్పుడు ఆ డబ్బు కట్ట మనల్ని ఏం చేసింది? కాబట్టి డబ్బు ఆధారపడదగినది కాదు. ఒక విషయం గమనించాలి మీరు, అవసరం వేరు, ఆధారపడడం వేరు. అర్థమైందా? అవసరం వేరు, ఆధారపడడం వేరు. ఈ రెండింటికి తేడా తెలియాలి. ఆధారం అంటే ఆయన లేకపోతే నేను ఉండను అన్నది ఆధారం. అవసరం ఏంటి? అవసరం అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న వరకు ఈ శరీరానికి ఏదైతే అవసరం అది అవసరం అంతే. తర్వాత దేవుడు మన ప్రాణం తీసుకునేటప్పుడు, దేవుడు మన ప్రాణాన్ని తీసుకునేటప్పుడు మనం సమకూర్చుకున్న బియ్యమైనను డబ్బైనను మన బంధుమిత్రులైనను మనకు అక్కడికి రాదు. కాబట్టి అవసరానికి ఆధారానికి చాలా తేడా ఉంది. దేవుడు మన ప్రాణాన్ని కాపాడేవాడు కాబట్టి ఆయన మనకు ఆధారం. ఆయన మనల్ని ఇక్కడ ఉంచాలనుకున్నాడు అనుకో, ఉంచుతాడు, మన ప్రాణం పోదు, మనం ఉంటాం. కానీ మనం సంపాదించినవన్నీ మనకు ఆధారం చేసుకున్నాం అనుకో, మనం ప్రాణం పోయేటప్పుడు మనం సంపాదించినవన్నీ మనల్ని నిలబెట్టవు. ఈ తేడా ఉంది ఆధారానికి అవసరానికి. మనం అవసరాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని మన అవసరాలు తీర్చుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? అవసరాన్ని ఆధారంగా చేసుకోకూడదు. నాకు డబ్బే ఆధారం అంటే నువ్వు చచ్చిపోయేదేనా, అది నిన్ను కాపాడదు. అదే దేవుడే నీకు ఆధారం అయితే నీ ప్రాణం కాపాడేవాడు ఆయనే. కాబట్టి కనుక ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. మనం మనిషిని ఆధారం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనిషిని ఎందుకు ఆధారం చేసుకోకూడదు అంటే, మనిషి మన ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేడు. బాగా 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 వినండి. ఏది మనం ఆధారం చేసుకోకూడదు అంటే, మన ప్రాణం పోతే తిరిగి దాన్ని ఏదైతే తేలేదో దాని అంతటిని ఆధారం చేసుకోవడం ఎందుకు? ఇంకా పాయింట్ అర్థమైంది కదా? అర్థమైందా? మన ప్రాణం పోతే ఏదైతే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదో దాని మీద ఆధారం చేసుకోవడం వ్యర్థమే కదా. ఓకేనా? కనుక డబ్బుని ఆధారం చేసుకోవడం వ్యర్థమే కదా, వ్యర్థమే. అది అవసరం కానీ ఆధారం కాదు. ఓకేనా? దేవుడే ఇస్తాడు. ఈ పంట ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. ఆ ధనవంతుడు పంట పండడానికి కారణం దేవుడే. ఓకే? కనుక ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు అంటే అర్థం ఏంటంటే, మనము మనుషులను ఆధారం చేసుకోకూడదు. ఎందుకు మనుషులను ఆధారం చేసుకోకూడదు అంటే, మనలాగే వాళ్ళు కూడా ఒకరోజు చనిపోతారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తన ప్రాణమును తన అధీనములో ఉంచుకున్న శక్తి కలిగిన వాడు కాదు. కాలమును తన అధీనములో ఉంచుకున్న శక్తి కలిగిన వాడు కాదు.
కనుక చూడండి, చిన్న బిడ్డగా పుట్టిన మనిషి సంవత్సరాలు గడిచే కొద్దీ ముసలోడైన తర్వాత కర్ర పట్టుకుంటాడు, మళ్ళా తడబడే స్థితిలోకి వచ్చేస్తాడు. పుట్టేటప్పుడు నడక తడబడుతుంది, అవునా? పుట్టినప్పుడు నడక తడబడుతుంది. ఎందుకు తడబడుతుంది అంటే అప్పుడు నడక రాదు, బలం ఉండదు కదా. అప్పుడు నడక రాదు, బలం ఉండదు, నడక తెలియదు. అలా తడబడే అడుగులతో నడక నేర్చుకున్న మనిషి పెద్దోడైపోయి బలం సంపాదించి ముసలోడైపోయి బలం పోయిన తర్వాత మళ్ళా కర్ర పట్టుకుంటాడు, మళ్ళా ఎవడైనా నడిపిస్తాడేమో అని తడబడుతుంటాడు. చూసారా, బలము వచ్చి మళ్ళా పోతుంది. మరి వచ్చిపోయే బలాన్ని నువ్వు ఆధారం చేసుకోవడం ఎందుకు? ధనము మన దగ్గరకు వచ్చి పోద్ది, మనం విడిచిపెట్టేస్తాం. కాబట్టి విడిచిపెట్టే ధనాన్ని మనం ఆధారం చేసుకోవడం ఎందుకు? మనిషి తండ్రి, తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు ప్రేమ మంచిదే, ప్రేమగా ఉండాలి. కానీ ఒక రోజున వాళ్ళు మనల్నైనా విడిచి వెళ్ళిపోతారు, మనమైన వాళ్ళని విడిపోతాం. కాబట్టి విడిచి వెళ్ళిపోయే మనిషిని మనం ఆధారం చేసుకోవడం ఎందుకు? చాలామంది వెళ్ళిపోయారు కదా మన ఇంట్లో, మన తాతలు, తండ్రులు, తల్లులు వెళ్ళిపోయారు కదా. ఇది మనం ఆలోచించొద్దా? అరే, కన్న కొడుకుగా నేను ఉన్నాను, మా అమ్మ వెళ్ళిపోయింది. కన్న కూతురుగా ఉన్నాను, మా నాన్న వెళ్ళిపోయాడే. తల్లిదండ్రులుగా ఉన్నాము, ఉద్యోగస్తులుగా ఉన్నాము, బిడ్డలు పోయారే. కనుక మనిషిని కాదు ఆధారం చేసుకోవాల్సింది, మనిషిని చేసిన దేవుడు కదా. కాబట్టి మనిషిని చేసిన దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఆయన మనల్ని నిలబెట్టగలరు. ఇంకోటి, ఆయన అబద్ధం ఆడడు. ఇశ్రాయేలులకు ఆధారమైన దేవుడు అబద్ధం ఆడు. మనిషి అయితే అబద్ధం చెప్తాడు, మనిషి అయితే పాపం చేస్తాడు, కానీ దేవుడు అబద్ధము చెప్పడు. కనుక అబద్ధం ఆడనటువంటి సత్య దేవుడినైనా, నిజం పలికే దేవుడినైనా, శక్తివంతుడైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవడం అనేది బుద్ధి కలిగిన తనం. ఆ వెర్రివాడేమో పంటను ఆధారం చేసుకున్నాడు, డబ్బును ఆధారం చేసుకున్నాడు, బలాన్ని ఆధారం చేసుకున్నాడు, వాడి సొంత జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రికి చనిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి, దేవుడు నియమించింది. కాకపోతే ఈ మరణం తర్వాత ఏంటి పరిస్థితి, దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడన్నది మనం ఏది ఆధారము, మనకు ఆధారం ఎవరు అన్న విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. కొంతమంది చాలా ఇబ్బందుల్లో, చాలా సమస్యల్లో, భయంకరమైనటువంటి శాపాల్లో బతుకుతూ ఉంటారు. దానికి కారణం ఏంటో వాళ్ళు తెలుసుకోరు. దానికి కారణం ఏంటంటే, నన్ను ఆధారం చేసుకోకుండా నువ్వు నీ మనస్సుని, నీ శరీరాన్ని, ఆ సంతోషాన్ని, ఆ యొక్క లోకంలో ఉన్న వాటిని, ఆ డబ్బుని, దాన్ని, బంగారాన్ని, ఇంటిని, పొలాన్ని ఆధారం చేసుకొని శాపం తెచ్చుకున్నావు అంటున్నాడు దేవుడు. చూడండి, శాపం ఎలా వస్తుందంటే మనిషికి శాపం ఎలా వస్తుందంట అంటే, ఎవరైతే మూలమో, ఎవరైతే ఆధారమో ఆయన్ని చెప్పడం లేదట. దేవా, నువ్వే నాకు ఆధారం, నా ప్రాణానికి ఆధారం నువ్వే, నా బ్రతుకుకి ఆధారం నువ్వే, నాకు అన్నం దొరికిందంటే ఆధారం నువ్వే, నాకు డబ్బులు వచ్చాయంటే ఆధారం నువ్వే, నేను పని చేసుకోగలుగుతున్నానంటే ఆధారం నువ్వే అని చెప్పకుండా, అని స్తుతించకుండా, అని దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా వారు లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఏ దేవుడైతే ఇస్తున్నాడో ఆ దేవుడికి కోపం, బాధ వస్తుంది కదా. అరే, నేను ఇస్తుంటే తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుతున్నారనుకో, పెద్దలు ఇంట్లో బిడ్డల్ని పెంచుతున్నారనుకో, నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు, నువ్వు నన్ను కట్టలేదు, నువ్వు నాకు మంచి చెడ్డలు చూడలేదు, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచలేదు అని బిడ్డలు అన్నారు అనుకో, తల్లిదండ్రులకి ఎంత కోపం వస్తుంది.
మనం ఎవరికైనా సహాయం చేసామనుకో, నువ్వు నాకు చేయలేదని అబద్ధం చెప్తే ఎంత కోపం వస్తుంది. అలాగే ఆధారమైన ఇచ్చిన వాడైన దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన్ని స్తుతించి ఆయన కృతజ్ఞతలు చెప్పకుండా మనం మిగతా వాటి మీద ఆధారం చేసుకుంటే దేవుని కోపమే మనకు శాపమై వస్తుంది. అర్థమవుతుందా? మన జీవితం శాపం అవడానికి, మన సమస్యల్లో పడడానికి, మన కుటుంబాల్లో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోవడమే దానికి కారణం. దేవుడి మాట వినకపోవడం. ఏమండి, దేవా నువ్వు నాకు అన్నం పెట్టావని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. దేవా నీ వల్లనే బతుకుతున్నానంటే ఎంత బాగుంటుంది. ఇచ్చేవాడు ఆయనే కదా, నిజమే కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తెగుళ్ళు, శాపాలు, కష్టాలు దేవుణ్ణి మరచిపోయే జనులకు, దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా బతికే వాళ్ళకి వస్తుంది. దేవుడు ఎంత ప్రేమామయుడయి ఇంకా మనం బతుకున్నాం ఈ లోకంలో, ఇంకా దుష్టులు బతుకున్నారంటే ఆలోచించండి. వాళ్ళు మనం మారు మనసు పొందితే వాళ్ళని మళ్ళా పరలోకానికి తీసుకెళ్ళాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఓకేనా? ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనంలో దావీదు గారు ఏమంటున్నారు చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూసారా, మనిషికి ఎప్పటి నుంచి ఆధారం అంట దేవుడు? మనిషికి ఎప్పటి నుంచి ఆధారం అంట? తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పటి నుంచే ఆధారం. అంతే కదా. ఈ కాళ్ళు చేతులు చేసింది ఎవరు? అమ్మ, నాన్న. అమ్మ, మీరు బిడ్డల్ని కన్నారు కదా, చూడండి, బిడ్డల్ని కన్నారు కదా. ఆ కాళ్ళు చేతులు చేసింది ఎవరు కదా? మరి దాన్ని మర్చిపోతే ఎట్లా? ఆ గుండెని చేసింది దేవుడు, ఆ గుండె కొట్టుకునేటట్టు చేసింది దేవుడు, కళ్ళను చేసిన దేవుడు, చేతులను చేసిన దేవుడు, చెవులను చేసిన దేవుడు, నోటిని చేసిన దేవుడు. ఆ దేవుడిని మర్చిపోయి ఆరాధన వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? అదే తప్పు. నువ్వు నేను నీ ఆధారం అయితే, ఆధారమై ఉన్న నన్ను విడిచి, నన్ను స్తుతించడం, నన్ను ఆరాధించడం విడిచి అదిగో బియ్యం కోసం, డబ్బు కోసం వెళ్తున్నావు నువ్వు అంటున్నాడు దేవుడు. సోమవారం నుంచి శనివారం వరకు చేసుకోండి, పని చేసుకోండి. దేవుణ్ణి ఆరాధించే దినం ఒకటి ఉంది కదా, ప్రతి దినం ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూసారా, దావీదు గారు గర్భవాసినైన మొదలుకొని నేను ముసలివాడయ్యే వరకు ఆధారం నువ్వే అయ్యా అంటున్నాడు. నేను రాజునయ్యానంటే ఆధారం నువ్వే, నేను బతుకున్నానంటే ఆధారం నువ్వే అంటున్నాడు. ఓకేనా? ఒక మాట చెప్తాను చివరగా. ఇందాక మనం అనుకున్నాం, బియ్యం బస్తా నిండా బియ్యం ఉంటే బియ్యం గురించి ప్రార్థన చెయ్యము. బీరువా నిండా డబ్బులు ఉంటే ప్రభువా డబ్బులు కావాలని దేవుడికి ప్రార్థన చెయ్యము. ఒక మాట అడుగుతున్నాను, మనం దేవుడికి ప్రార్థన చేసేవారుగా ఉంటే మంచిదా, చెయ్యని వారుగా ఉంటే మంచిదా? చేసేవారుగా ఉంటే మంచిది. చూసారా, అంటే మనం ప్రార్థన చేయాలంటే మనకు అవసరాలు ఉండాలా లేదా? ఉండాలా లేదా? చాలా మంది అంటుంటారు, కడుపు నిండితే మళ్ళా అన్నం పెడితే కాళ్ళు తొక్కేస్తారు. బాగా డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు షర్ట్ ఇచ్చామనుకో, ఏంటి ఈ షర్ట్ నేను వేసుకునేది అంటాడు. అదే రోడ్డు మీద చొక్కా లేకుండా ఎండకి ఎండుతూ వానకు వెళ్తూ ఉన్న వాడికి ఇచ్చామనుకో, అయ్యా చాలా సంతోషం అయ్యా, నేను వేసుకోవడానికి ఏం లేదయ్యా, నాకు ఒక చొక్కా ఇచ్చి. అది ఎంత రేటో చూడదు, చొక్కాని చూస్తాడు. అర్థమైంది కదా? కాబట్టి ప్రేమైన దేవుడు పెట్టారా, దేవుడు అనుకుంటే ప్రతి ఇంట్లో 500 కట్టలు వేసేస్తాడు. అర్థమైందా? దేవుడు అనుకుంటే ప్రతి ఇంట్లో 500 కట్టలు, ప్రతి నెల బియ్యం కట్ట, ఏంటి ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసేవాడు. ఆయనకి తెలుసు ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో. ఆయనకి తెలుసు మనల్ని కాపాడుకోవాలని.
ఓకే, కనుక మనము అన్నం కోసం దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి, ఆత్మ కోసం దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి, జీవితం కోసం దేవుడు ప్రార్థించే. మెయిన్గా కావాల్సింది, దేవుడికి కావాల్సింది ఏంటంటే తన మీద మనం ఆధారపడాలి అన్నది దేవుడికి కావాలి. అది మనం తెలుసుకోవాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఆధారం ఆయనే అన్నది మనం తెలుసుకోవాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితం ఆయన చెప్పినట్లుగా నీతిగా ఉండాలన్నది ఆయన కోరుకుంటున్నాడు అన్నది మనం తెలుసుకోవాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం పరలోకం వెళ్ళే వాళ్ళం ప్రేమైన పిల్లరా, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మనకు ఆధారం కాదు, ఎందుకంటే దీన్ని ఎదురు చెల్లిపోతున్నాం. ఆ పొలం కోసం ఎన్ని గొడవలు, ఆ స్థలం కోసం తలకాయ పగలు కొట్టుకోవడాలు, కేసులు, మద్దర్లు, వాడు దాంట్లో ఉండడం అంతే కదా. ఈ ఇల్లు నాది, ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు ఇంట్లోంచి బయటికి పోవాలి, వీళ్ళంతా నా వాళ్ళు, ఎన్ని రోజులు? కనుక ఇది పరమార్థం ప్రేమ పెట్టాలి, సత్యం ఇదమ్మా. ఓకేనా, మనం బాగున్నాం కదా అని మన ఆరోగ్యాన్ని ఆధారం చేసుకోకూడదు. రేపు మంచాన పడిపోవచ్చు. మనకు డబ్బు ఉంది కదా, నాకేం ఇబ్బందులు రావని డబ్బును ఆధారం చేసుకోవద్దు. ఆ డబ్బును విడిచిపెట్టే టైం వచ్చేస్తుంది. నా భార్య, నా తల్లిదండ్రులు, నా పిల్లలు నాకు ఉన్నారు కదా అని వాళ్ళని ఆధారం చేసుకోవద్దు. ఒకరోజు వాడు విడిచిపెడతారు, నువ్వైనా విడిచిపెట్టేస్తావు. కనుక వీటన్నిటిని ఇచ్చే దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలన్నది విషయం. ఓకేనా? కనుక మన ఆధారం ఎప్పుడు దేవుడి మీద ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఒకరోజు వెళ్ళిపోయేదే కదా, వీటన్నింటినీ నేను ఒకరోజు విడిచిపెట్టాలి కదా, నీకేం బాధ ఉండదు. అప్పుడు నేను పరలోకం వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన నాకు ఆధారం. ఎందుకు? ఆయన యుగాలు ఎప్పటికీ నాతో ఉంటాడు. నేను ఆయనతో ఉంటే ఆయనతో ఎప్పటికీ ఉంటాను పరలోకంలో. మనకు దేవుడి ఆధారం. అందుకే ఇందాక ఒక పాట పాడా, ఆధారం నీవే యేసయ్యా పాట. ఆయనే ఆధారం. ఇంకెవరిని దేన్ని ఆధారం చేసుకున్నాం? ఏది ఉంటుందని మనతో ఆధారం చేసుకున్నాం. కనుక ఓకే, ఈ పాఠం విన్న మీరు మీ మది లోపలికి ఈ మాటలు వెళ్ళుంటే అది ఉంటే నాకు చాలు అనే మాట అనొద్దే. అర్థమైందా? ఆ డబ్బు ఉంటే చాలు, నాకు అది ఉంటే చాలు అనొద్దు. దేవుడు ఉంటే చాలు. నా ఆధారము దేవుడే. నిన్నెక్కడున్నా కాపాడాల్సిన వాడు ఎవడు? నువ్వు ఎక్కడున్నా చూసేవాడు ఎవడు? దేవుడే. చూసారా, ఇన్ని విషయాలు ఉన్నాయి దేవుడి దగ్గర. కబ్రేమైనా మనం మన జ్ఞానమునైనాను, మన బలము ధనమునైనాను, మనుషులనైనాను ఆధారపడకూడదు అని మనకి ఈరోజు ఈ పాఠము దేవుడు నేర్పించాడు. ఓకేనా? అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది.